ప్రస్తుతం కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు హెచ్పీ గ్యాస్ బిఎస్ ప్రొవైడర్ శ్రీనివాస్. గ్యాస్ సప్లై ఆగిపోయిందని న్యూస్తో అందరూ ప్యానిక్ గురవుతున్నారన్నారు. గ్యాస్ రాదేమో అనే భయంతో ఖాళీ సిలిండర్లు లేకపోయినా కస్టమర్స్ వస్తున్నారన్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్లో హాస్పిటల్స్ హాస్టల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గ్యాస్ నిల్వలు 45 రోజుల నుంచి 3 నెలల వరకు సరిపోవచ్చని చెబుతున్నారు. తమకు నెలకు 50,000 మంది కస్టమర్స్ ఉన్నారు అన్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలోనే ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ ఆపేశారంటూ ప్రచారం జరగడంతో పాటు కమర్షియల్ గ్యాస్ కొంతవరకు షార్టేజ్ ఉంది, 2 రోజులు మాత్రమే నిల్వలు ఉన్నాయి, తర్వాత మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి హోటల్ వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రొపరేటర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్, అసలుకి ఈ కమర్షియల్ గ్యాస్ అనేది షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు, అది మీ దగ్గర ఏమైనా ఉందా? షార్టేజ్ ఏం లేదమ్మా. ఇది ప్యానిక్ అవుతున్నారు వాళ్ళు. రోజు 5 తీసుకునే వాళ్ళు 10 అడుగుతున్నారు, 5 తీసుకునే వాళ్ళు 10 అడుగుతున్నారు, 10 తీసుకునే వాళ్ళు 50 అడుగుతున్నారు. అది ప్యానిక్. ఇప్పుడు ఏ హోటల్ బంద్ అయిన క్వశ్చన్ లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. రోజు ఎలా సప్లై అవుతుందో అలాగే అవుతుంది. ఎక్కడ మేము తక్కువ ఇచ్చేలా. ఏమవుతుందంటే వాళ్ళు 10 అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, వాళ్ళకి 3 ఎంటీలు ఉంటే 10 అడుగుతున్నారు. 10 పోతే 7 ఎంటీలు ఇవ్వరు వాళ్ళు. అవి ఇవ్వకుంటే ఏమవుతుంది, మాకు మళ్ళీ బండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ లోడ్ చేసుకొని రావాలా. కాబట్టి అదే ప్యానిక్ అవుతుంది. కానీ ఎక్కడ షార్టేజ్ అంటే కొంచెం షార్టేజ్ ఉందనుకోండి, అడిగినని ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఉన్న దాంట్లో వాళ్ళకి సరిపోతుంది. ఆ సరిపోయిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదమ్మా. కమర్షియల్ రోజుకి ఎన్ని బుకింగ్స్ వస్తాయి సార్ మీకు? అదేవిధంగా ఇంట్లో వాడేటువంటి గ్యాస్ ఎన్ని బుకింగ్స్ వస్తాయి? ఇది కమర్షియల్ వచ్చేసి 1000-1200 వరకు బుకింగ్ ఉంటుందమ్మా. అలాగే నాకు వస్తుంది స్టాక్ కూడా. అలాగే డొమెస్టిక్ వచ్చేసి 1500 వస్తుంది, 1400 సప్లై అవుతుందమ్మా. డొమెస్టిక్లో అయితే ఇప్పటివరకు ఇది లేదు, ఏమంటే మన షార్టేజ్ ఏం లేదు. వాళ్ళకి చెప్తా ఉన్నాము, మీరు ప్యానిక్ బుక్ చేసుకోకండి. ప్యానిక్ అవుతే మనిషి వచ్చిన తర్వాత మీరు ఎంటీ లేదనో లేకుంటే అది లేదనో ఇది లేదనో కాకుండా మీరు ఎంటీ ఉన్నాకనే బుక్ చేసుకోండి. 2 సిలిండర్లు ఉంటున్నాయి మ్యాక్సిమంగా అందరికీ. ఒక సిలిండర్ అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే ఒక రోజు అటు ఇటు అయినా కానీ ఇబ్బంది లేదు. కాబట్టి జాగ్రత్తగా ఇది చేయండి. డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది? దాంతోపాటు కమర్షియల్ ఎన్ని రోజులు పడుతుంది? రోజు ఇచ్చేస్తున్నామ్మా. ఎవరికి 4 రోజులు అవుతుంది 5 రోజులు అవుతుంది లేదు, రోజు ఇచ్చేస్తున్నాం. ఏ రోజు బుకింగ్ ఆ రోజు ఇచ్చేస్తున్నాం. ఏమవుతుందంటే మేము పోయినప్పుడు వాళ్ళు ఉండరు, ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళు, డబ్బులు లేనోళ్ళు, ఎంటీ లేని వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు ఒక సిలిండర్ ఇస్తున్నాం, మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఓటీపీ లేదనో లేకుంటే డబ్బులు లేవనో లేకుంటే ఎంటీ లేదనో మీరు వాడిని 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ ఆపితే ఇంకో డెలివరీకి దెబ్బతింటుంది. నేను రోజుకి ఒక బండి 60 సిలిండర్ చేసేది, వాళ్ళు ఏమవుతుంది ఇట్లా చేసే వరకు 10 సిలిండర్ తక్కువైపోతుంది. కాబట్టి దయచేసి మీరు బుక్ చేయగానే ఎంటీ, డబ్బులు, ఓటీపీ అన్నీ రెడీగా పెట్టుకోండి. మా మనిషి వస్తాడు. మేము ఒక రోజు ముందే మీకు మెసేజ్ పంపిస్తున్నాం, బిల్ నెంబర్ పలానా, అమౌంట్ ఇదని, 965 రూపాయలు బిల్ సిలిండరు. అంత అమౌంట్ ఒక కవర్లో వేసి పెట్టండి. మీరున్నా లేకున్నా సిలిండరు డబ్బులు ఇచ్చేస్తే మా వాడు వెళ్ళిపోతాడు. ఆ కవర్ మీదే రాయండి ఓటీపీ నెంబర్. ఇక ఇబ్బందే లేదు మనకి. ఇప్పటికే బుకింగ్స్ కమర్షియల్ ఆపేశారు అని అంటూ కేంద్రం నుంచి వస్తున్నాయి వార్తలను చెప్తున్నారు. సో అక్కడ నుంచి మన స్టాక్ ఏమన్నా ఆగిపోతుందా? రోజుకి ఎంత స్టాక్ వస్తుంది సార్ మీకు? మనకి ఎంత కావాలంటే అంత ఇస్తున్నారమ్మా. ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్యానిక్లో నాకు అవసరం 10 ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభగండ ఈయన ఏం చేస్తారంటే 20 అడుగుతారు. ఆ 20 ఎంటీలు ఎప్పుడు రావాలి మనకి? 10 అయిపోయిన తర్వాత మళ్ళీ అది వాడితే అది రావాలా. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు వాడుకుంటే ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇబ్బంది లేదు. ఎన్ని కేజెస్ వరకు ఉంటాయి కమర్షియల్ అయితే? ఎంత ఉంటుంది? కమర్షియల్లో 5 కేజీలు ఉంది, 19 కేజీలు ఉంది, 35 కేజీలు ఉంది, 47 కేజీల 47.5 ఉంది, 425 కేజీలు ఉందమ్మా. ఒక్కొక్క గ్యాస్ బుకింగ్ ఏమన్నా గతంకి ఇప్పటికి తేడా ఉందా సార్? ఇప్పుడు ఎక్కువ బుకింగ్స్ వస్తుందమ్మా. ఇది వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ బంద్ అవుతుంది అనే వరకు బుకింగ్ ఎక్కువ అవుతుంది. నేను చెప్పాను కదా, ప్యానిక్ ఎక్కువ అవుతుంది. ఆ ప్యానిక్లో బుకింగ్ ఎక్కువ వస్తుంది. మాకి రోజుకి 2000 బుకింగ్ వస్తుంది.
గతంలో 1200-1300 వచ్చేది. మరి 2000 బుకింగ్ కి ఇవ్వగల క్యాపబిలిటీ అంటే లైక్ వస్తుందా అంత స్టాక్? వస్తుందమ్మా. ఇప్పుడు నా కెపాసిటీ ఎంత, రోజుకి 1700 చేయొచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు ఒక మనిషి ఇంటికి పోయే సిలిండర్ ఇవ్వాల, ఇచ్చి డబ్బులు తీసుకోవడం, కౌంటర్ ఫైల్ ఇవ్వడం, దాని మీద సంతకం తీసుకోవడం, ఓటీపీ తీసుకోవడం, ఒక సిలిండర్కి మినిమం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందమ్మా. మనము రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని సిలిండర్ సప్లై చేయగలం? మీరు రాష్ట్రం ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చిందా సార్? బుకింగ్స్ అనేది ఇన్ని రోజులకే చేయాలి, కొంత స్టాక్ అయిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ మీ కంపెనీ నుంచి కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి? మనకు అలాంటి ఏం రాదమ్మా. వాళ్ళే సిస్టమ్ అంతా వాళ్ళే ఆపరేట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళే మాడిఫై చేసుకుంటారు. కంపెనీ నుంచి ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చిందా? కంపెనీ నుంచి ఏముందమ్మా, సీరియల్గా ఇవ్వమంటారు. ఎవరైతే ముందు చేశారో వాళ్ళకి ఇవ్వండి, రెండవ బుకింగ్ అట్లా సీరియల్గా ఇవ్వమంటారు. అంతేగాని ఇంకేం లేదు. ఇప్పుడు కంప్లైంట్స్ ఉంటే 10 రోజులు 15 రోజులు పడుతుంటే ఇవన్నీ ఉంటాయమ్మా. ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే ఇంకేముంది? అంటే మెయిన్ ఏంటి అంటే వార్ జరుగుతుంది కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, సో బుకింగ్స్ కమర్షియల్ ఆపేశారు, రేపటి నుంచి హోటల్స్ అన్ని కూడా మూత పడతాయని చెప్పేసి చెప్పి. ఏం లేదమ్మా, కొంచెం తగ్గింది అంతేగాని ఇంకేం లేదు. ఇప్పుడు హాస్టల్కి, హాస్పిటల్కి ప్లస్ డొమెస్టిక్ అయితే మొదలు ప్రిఫరెన్స్ ఇస్తున్నామ్మా. తర్వాత హోటలర్కి. కాబట్టి హాస్టల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళకు వేరే వండుకునేది లేదు, ఎక్కడ చేసేది లేదు. కాబట్టి వాళ్ళు భోజనం చేయాలంటే హాస్టల్లో పెట్టాలి. వాళ్ళకి హాస్పిటల్లో పేషెంట్ ఎక్కడ పోరు, వాళ్ళకి ప్లస్ కస్టమర్కి. కాబట్టి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఈ ముగ్గురికి. తర్వాత కమర్షియల్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఇబ్బంది రాలేదమ్మా. వాళ్ళే ప్యానిక్ అవుతున్నారు. ఏం లేదు, కొంచెం తగ్గితే తగ్గొచ్చు వాళ్ళకి. సార్ అంటే ముడి సరుకు, ముడి సమురు కావచ్చు, లేదు అని అంటే పైనుంచి రావాల్సినటువంటి గ్యాస్ స్టాక్ అనేది ఇక్కడికి రాకపోతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్తో ఎన్ని రోజులు అనేది నడపచ్చు? మన దగ్గర చెర్లపల్లి నుంచి మాకు వస్తుందమ్మా. మాకు డైలీ వచ్చేస్తుంది, డైలీ సప్లై చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి గవర్నమెంట్ చెప్తుంది ఏమంటే 45 డేస్ వరకు స్టాక్ ఉంది అని చెప్తున్నారు, 3 నెలల వరకు ఉంది అంటున్నారు. ఇదంతా స్టాక్స్ పొజిషన్ అంటే మా కంపెనీలో చెప్పాలి కానీ మా పరివిలో ఉండదు. మాది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సికింద్రాబాద్లో ఉంది, వాళ్ళు చెప్పగలుగుతారు ఈ పొజిషన్ ఏంటి అనేది. మేము ఓన్లీ డెలివరీ పొజిషన్ మేము చెప్పగలము, కస్టమర్ పొజిషన్ మేము చెప్పగలమ్మా. ఇది మీ స్టాక్ పొజిషన్ అన్నీ ఎన్ని రోజులకు ఉంది స్టాక్ ఉంది మన దగ్గర అనేది కంపెనీలో చెప్పగలుగుతారమ్మా. సార్ ఫైనల్గా ఎన్ని ఫ్యామిలీస్ అనేది హెచ్పికి సంబంధించి అంటే మీరు సరఫరా చేస్తున్నారు, అదేవిధంగా హెచ్పి మీద ఆధారపడి ఉంటాయి, అదేవిధంగా ఎన్ని కమర్షియల్ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి? నా దగ్గర నేను చెప్పగలనమ్మా, 2000 హోటల్స్ ఉన్నాయమ్మా, ఒక 500 హాస్టల్స్ ఉన్నాయి, ప్లస్ 50,000 కన్జ్యూమర్స్ ఉన్నారు డొమెస్టిక్. కాబట్టి మేము 40,000 రిఫిల్ అమ్ముతాం నెలకి డొమెస్టిక్. ఇది కమర్షియల్ వచ్చేసి 50,000 అమ్ముతాం. కమర్షియల్ అంటే హాస్టల్ కావచ్చు, హోటల్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి మొన్నటి ఫస్ట్ వరకు అయితే ఇబ్బంది రాలే, 5 తారీఖు వరకు ఇబ్బంది రాలేదు, 7 తారీఖు నుంచే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ గ్యాస్ అనేది సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. జనం ఎక్కువగా పానిక్ అవుతున్నారు, అంటే వాళ్ళకి నీడ్ ఉంది, ఒక గ్యాస్ అయితే అయిపోతుందేమో, స్టాక్ ఉండదేమో అన్న భయంతో ఏకంగా 4-5 సిలిండర్స్ని బుక్ చేస్తున్నారు. ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ దగ్గర ఎంటీ సిలిండర్స్ లేనప్పుడు మేము ఏం చేయలేము, వాళ్ళకి వేళ మా దగ్గర ఉన్నటువంటి సిలిండర్స్ ఇచ్చినా కూడా మళ్ళీ రీఫిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ కొంతమేరకు ఒత్తిళ్ళు అనేది ఎదురవుతూ ఉంటాయి. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. స్టాక్ కూడా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 45 డేస్ లేదంటే 3 మంత్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం మా పరిధికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే చెప్పగలను, కానీ ఏజెన్సీల వైజ్ అంటే అదర్ ఏజెన్సీ కావచ్చు, లేకపోతే కంపెనీల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు. కాబట్టి మాకు వచ్చేటువంటి కస్టమర్స్కి మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుక్ చేసినటువంటి రోజు లేదంటే మరుసటి రోజు వెంటనే కూడా గ్యాస్ని సరఫరా చేస్తున్నామని బిఎస్ ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్. గల్ఫ్ యుద్ధం చమురు ధరలపై ప్రభావాన్ని చూపిస్తోంది. కమర్షియల్ గ్యాస్తో పాటు వంట గ్యాస్ ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. డొమెస్టిక్ గ్యాస్పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్పై 400కు పైగా పెరిగింది. ఇక గ్యాస్ కొరతలు సాకుగా చూపించి కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. గ్యాస్ కొరతతో హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లకు అదనపు భారం పడుతోంది. మరో 2 రోజులు ఇలాగే ఉంటే హోటల్స్ మూతపడే అవకాశం ఉందని